మాట్లాడుతున్నావు బాబు? పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు అంటే మా గోదావరి జిల్లాలో ఈ ప్రసూనాంబ పేరే చెప్తారు. ఏ పూజైనా సరే ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని అక్కడ ఎవరికి ఏ డౌట్ వచ్చినా సరే బామ్మగారిని వచ్చి అడుగుతారంట. శబాష్, కరెక్ట్ గా చెప్పావే. రేపు శ్రావణ శుక్రవారం పూజని మన ఇంట్లో అక్షిత తన చేతులతో తనే చేస్తుంది. తను చేయటం ఏంటి? తనకి పూజలు చేయటం తెలియదు కదా. మా ఇంట్లో ఎప్పుడు పూజ మా అమ్మే చేస్తుంది. బాబు, అది ఇంతకు ముందు వరకు. ఇప్పుడు మీ అమ్మ అత్తగారైంది, ఈ ఇంటికి ఒక కోడలొచ్చింది. అయితే మాత్రం ఎప్పటి నుంచో ఆంటీయే కదా చేస్తున్నారు. ఇప్పుడు నేను కొత్తగా చేయడం ఏంటి? ఆంటీయే చేస్తారులే. నీ మొహమే, నీ మొహం. ఈ ముసలిదేంటి ఇలా తగులుకుంది? చిరికించేస్తుందా ఏంటి? కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు శ్రావణ శుక్రవారం పూజ నీతో చేయిస్తేనే నీకు మంచిది, ఈ ఇంటికి మంచిది. ఇక్కడెవరికి పద్ధతులు తెలిసినట్లేవు. ఎందుకు తెలీదు? మాకన్ని పద్ధతులు తెలుసు. అసలు ఇప్పటి వరకు మేం కూడా ఆ పిల్లతోనే పూజ చేయిద్దాం అనుకుంటున్నాం. ఏం సుమా? అవునవును, ఇప్పటి వరకు అదే డిస్కస్ చేసుకున్నాం. మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాం మమ్మీ? మేం చేసుకున్నాం లేరా, నీకు వినపడలేదు? అయితే అక్షతని పూజ చేస్తుందా? ఎవరికోసం చేస్తుందే? కోడలిగా తన బాధ్యత. శ్రావణ శుక్రవారం పూజ అంటే ఉదయాన్నే లేవాలి. ఈవిడ గారు 10 గంటలకు గాని లేవరు కదా. అసలేమనుకుంటున్నారండి? పనుందంటే నా మనోరాలు రాత్రంతా నిద్రే పోదు. చూస్తూ ఉండండి, రేపు బ్రహ్మ ముహూర్తంలో లేస్తుంది, ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేస్తుంది, తడిగుడ్డ పెట్టేస్తుంది, పూజ సామాన్లన్నీ తీసుకొచ్చి అలంకరిస్తుంది, పూజ చేస్తుంది. నేను చేయిస్తాను. అయితే ఇంకే చరణ్, హుచ్ హుచ్ హుచ్. ఇదేంటిది? మావాడి గొంతులా ఉంది. ఏమైంది సడన్ గా ఇలా తుమ్ముతున్నాడు? హుచ్ హుచ్. చరణ్, ఏమైంది తుమ్ముతున్నావు? తుమ్మొచ్చింది, తుమ్ముతున్నాను. హుచ్. ఇందక్కడి వరకు బానే ఉన్నావు కదా, సడన్ గా ఈ తుమ్ములేంటి? జలుబు చేసిందమ్మా, అందుకే తుమ్ములు వస్తున్నాయి. హుచ్. జలుబు చేస్తే నాకు చెప్పాలి కదా. నువ్వు పెద్ద డాక్టర్ అని నిన్ను కన్సల్ట్ చేస్తాం. ఆల్రెడీ టాబ్లెట్లు వేసుకున్నాను. హుచ్. జలుబుకి టాబ్లెట్స్ వేస్తే పోదు. మరి ఇప్పుడే వస్తాను, ఈ లోపల నువ్వు తుమ్ముతూ ఉండు. హుచ్ 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 హుచ్. వేడి నీళ్ళు ఎందుకు తెచ్చావు? మొహం కడుక్కోడానికి. హుచ్. ఆహా లేదు, స్నానం చేస్తావని. లేకపోతే ఇది ఆవిరి పట్టడానికి తీసుకొచ్చాను. ఆవిరి పట్టడం ఏంటి? నీ జలుబు పోవడానికి ఇదొక చిట్కా. హుచ్. ఏయ్, నా మీద బెడ్షీట్ కప్పుతున్నావేంటి? ఆవిరి బయటికి పోకుండా ఆవిరి పట్టాలి కదా. ఒంగు. హుచ్. ఏంటి ఇప్పుడు మొహం తీసుకెళ్లి వేడి నీళ్ళలో పెట్టాలా? ఆ పెట్టు, అప్పుడు మూతి మొహం మొత్తం కాలిపోతాయి. ఆవిరి పట్టవయ్యే స్వామి అంటుంటే మొహం పెట్టాలా అంటావు? ఆవిరి పట్టడం నాకు రాదు. నేనున్నానుగా. హుచ్. హుచ్.
పదవి నా వల్ల కావట్లేదు, ఊపిరి ఆడట్లేదు. అరవడం కాదు, ఆవిరి గట్టిగా పీల్చు. ఊపిరి పీల్చడం కాదే, ఊపిరి ఆడట్లేదు. ఏం కాదు, గట్టిగా పీల్చు. ఏంటి నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావా? ఏహే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడేదో లిటిల్ బిట్ బానే ఉందే. అవునా? అయితే రిజల్ట్ మొదలైనట్టుంది. మళ్ళీ పెంచు. నా వల్ల కావట్లేదే, నీకు దండం పెడతా, నన్ను వదిలేవే ప్లీజ్. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం ఫ్రీ అయిపోయింది. నాకు తుమ్ములు కూడా రావట్లేదు. ఇదేదో బాగుందే. బాగుంటుంది, అందుకే ఆవిరి పట్టించింది. ఈ ఆవిరి పడితే తగ్గిపోతుందని నీకెలా తెలుసు? మేం మిడిల్ క్లాస్ లో పుట్టడం వల్ల మాకీ అదృష్టం దక్కింది. అర్థం కాలేదు. ఏముంది, మీరు డబ్బున్న వాళ్ళు, తుమ్మొచ్చినా దగ్గొచ్చినా టాబ్లెట్స్ వేసుకుంటారు, హాస్పిటల్ కి వెళ్లిపోయి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తారు. కానీ మేము అలా చేయలేం కదా. అందుకే ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇంటి వైద్యాలు వాడతాం. వంటింటి చిట్కాలన్నమాట.